మీరు ఎంత వీక్ గా ఉన్నారో అందరు మిమ్మల్ని చూసి చెప్తారండి. నేను దానికి ప్రత్యక్ష సాక్షిని. నేను ఒకప్పుడు అనుకున్నాను నాకు అస్సలు అవ్వదు, నేను ఐ విల్ నాట్ ప్రీచ్, ఐ విల్ నాట్ సింగ్, నా కంఫర్ట్ జోన్ నేను వెనకాల ఉండి అందరు ఆరాధిస్తా ఉంటే నాకు ఆరాధించడం చాలా ఇష్టము. ఇక్కడ అందరి ముందు కాదు, వెనకాల ఉండి వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా ఎవరు చూడనప్పుడు గంతులేసుకుంటూ ఆయన ఆరాధించడం అంటే చాలా ఇష్టం. కాబట్టి దట్ ఈస్ మై కంఫర్ట్ జోన్. సో ఐ విల్ సిట్ దేర్, ఐ విల్ ఎంజాయ్ అని అనుకున్నప్పుడు దేవుడు నెట్టు వచ్చాడనమాట. నేను అన్నాను, దేవా నీకు తెలుసు కదా నా స్కూల్ ఏమన్నా, నా స్కూల్ అన్నారు ఇంకా అసలు జీవితంలో పాడొద్దు అన్నారండి. తెలుసా, నీ జీవితంలో అసలు పాడొద్దు అన్నారు, నీకు అసలు చేత కాదు అని బిరుదు ఇచ్చేసారు, టైటిల్ ఇచ్చేసారు. కానీ అట్లాంటిది ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది ఎవరు? దేవుడు కాదా? సమస్త ఘనత మహిమ దేవునికే కలుగును గాక. హల్లెలూయా. మనుషులు మనకి టైటిల్స్ ఇచ్చేస్తుంటారు, విమర్శకులు విమర్శిస్తూనే ఉంటారు, ఇదే వీరు ఇంకా చేత కాదు అనుకున్నప్పుడు నీ బలహీనత యందు దేవుని బలము, దేవుని గొప్ప కార్యాలు మన ద్వారా ఆయన నామము మహిమపరచబడుతుందంట. అందుకనే జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎన్నుకుంటాడంట. ఎన్నిక లేని వారిని ఏం చేస్తాడంట? బలవంతుల ముందు, ఎన్నికైన వారి ముందు నిలబెట్టి, ఇదిగో ఇది వీరి శక్తి అయితే కాదు, వారిలో పనిచేస్తున్న పరిశుద్ధాత్మ శక్తిని బట్టే సాధ్యం అవుతుంది. హల్లెలూయా. దట్ ఈస్ వై యూ షుడెంట్ సే ఐ కెనాట్ డూ ఇట్.